పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమే ఉన్నదని బైబిల్ చెప్తుంది. ప్రియులరా, మానవులందరూ జన్మ కర్మ పాపాలు కలిగి జీవిస్తున్నారు కనుక పాపము ద్వారా మానవుడు నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక భయంకరమైన ఆ నిత్య నాశనం అనగా మానవుని యొక్క ఆత్మ యుగాయుగాలు తరాతరాలు అగ్ని కందకాలతో మండు గుండములు పాలు పొందుతుంది. దానికి కారణం ఏంటంటే మానవునిలో ఉన్న పాపమే. గనుక ఇటువంటి ఈ భయంకరమైన పాపము నుండి విడిపించడానికి దేవుడు ఆయన ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారిని 2023 సంవత్సరాల క్రితము యేసు అని పేరున పంపించారు. ఆయన కన్య మరియ గర్భమందు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియులరా, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు. అలాగే యేసు ప్రభువారు మానవులందరి పాపాల కొరకు ఆఖరిగా ఆయన శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చెయ్యబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఇప్పుడు ఎవరైతే ఆ యేసు క్రీస్తు ప్రభువుని యేసు ప్రభువని తమ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలోను తిరిగి లేచాడని తమ హృదయములో విశ్వాసం ఉంచుతారో వారి జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయని బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథం అంటుంది, ప్రియులరా, ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అవును ప్రియ దేశీ మిత్రులరా, మానవుని యొక్క జన్మ కర్మ పాపాలను కడగగలిగింది యేసు రక్తం మాత్రమే. కనుక యేసు క్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి యొక్క జన్మ కర్మ పాపాలన్నీ కడగబడి వారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. కనుక మేము మన యేసు ప్రభుని నమ్ముకున్నాము. ఈనాడు మరి ఎక్కడ చనిపోయినా ఎలా చనిపోయినా మా ఆత్మ దేవుని దగ్గరకు వెళుతుందన్న నిశ్చయిత మేము కలిగి ఉన్నాం. మా దేశీ మిత్రులైన మీరు కూడా ఆ జీవము గల దేవుడైన యేసు ప్రభుని మీరు అంగీకరించి పాపము నుండి విడుదల పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని మీకు తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మేము యేసు ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాము. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే మేమేం చెయ్యాలి అని ఒకవేళ మీరు అడిగినట్లయితే, ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీరు ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ప్రియులారా, మీరు ఎక్కడ ఉంటే అక్కడే యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకోండి. మీ హృదయంలో ఆయన దేవునిగా విశ్వసించండి. మీలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకోండి. యేసు ప్రభు మీ హృదయంలోకి వచ్చి మీ పాపాలన్నీ కడిగి మిమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తారు. చూడండి, దాహం వేసినప్పుడు మీరు మంచినీళ్ళు త్రాగితే దాహము తీరినట్లుగా ఎలా తెలుస్తుందో, ప్రియులారా, యేసు ప్రభువుని మరి మీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు, యేసు ప్రభు యొక్క మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ పాపాలు క్షమించి మీ హృదయంలో గొప్ప సమాధానం, శాంతి, నెమ్మదిని యేసు ప్రభు మీకు ఇస్తారు. కనుక తప్పనిసరిగా యేసుని నమ్మండి, పరలోకానికి వారసులకండి.